వెల్కమ్ టు 108 టీవీ న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుడ్ న్యూస్, ఆ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ప్రకటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నలుగురు పాకిస్తానీయులకు నోటీసులు, ఈరోజు హైదరాబాద్ విడిచి వెళ్లిపోవాలి, పాకిస్తానీయులకు వార్నింగ్. 5 ఏళ్ల తర్వాత కైలాస మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం, కేంద్రం కీలక ప్రకటన. 4.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 57 అంతస్తుల భవనం, హైదరాబాద్లో అత్యంత ఎత్తైన భవనం ఇదే. సీతారాం సాగర్ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ బ్యారేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు గోదావరి నదీ జలాల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారని, ఇప్పుడు సీతారాం సాగర్ ద్వారా 68 టీఎంసీల గోదావరి నీరు లభించనుందన్నారు. 8 లక్షల ఎకరాలకు నీరు అందనుందని, ఈ అనుమతులు తెలంగాణ ఇరిగేషన్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో 4 పాకిస్తానీయులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు హైదరాబాద్ విడిచి వెళ్లాలని హెచ్చరించారు. హైదరాబాద్లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 4 షార్ట్ టర్మ్ వీసా ఎస్టీబీ హోల్డర్స్గా ఉన్నారని తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తానీయులు భారత్ విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లో మరోసారి హై అలర్ట్ ప్రకటించారు. పహల్గాం తరహాలో మరో దాడి జరగొచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. లష్కరే తోయిబా ఆ దాడులు చేయవచ్చని చెప్పింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మరొక వైపు పర్యాటక స్థలాల్లో భద్రతను పెంచాలని ఇంటెలిజెన్స్ ఆదేశించింది. కాగా ఇటీవల జరిగిన పహల్గాం దాడిలో 28 మంది టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. కైలాస్ మానస సరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్, ఆగస్టు మధ్య ఉంటుందని కేంద్ర అధికారిక ప్రకటన విడుదల చేసింది. 50 మంది యాత్రికుల చొప్పున 5 నుంచి 10 బ్యాచ్లు ఉంటాయని తెలిపారు. మొదటి బృందం జూలై 10న లేపు లేక్ పాస్ ద్వారా చైనాలో ప్రవేశించనుంది. చివరి బృందం ఆగస్టు 22న తిరిగి వస్తుంది. ఉత్తరాఖండ్ లేపు లేక్ పాస్ సిక్కింలోని నాథులా పాస్ మీదుగా యాత్ర సాగుతుంది. kmy.government.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా డిజిటల్గానే ఉంటుందని పేర్కొన్నారు. కరోనా తర్వాత ఇదే తొలి కైలాస్ మానస సరోవర్ యాత్ర. దేశంలోని ఎత్తైన భవనం అంటే ఇంపీరియల్ టవర్ 1, టవర్ 2 అని అంటారు. అలాగే హైదరాబాద్లోని అత్యంత ఎత్తైన భవనం కోకాపేట్లోని సాస్ క్రౌన్ భవనం. 4.5 ఎకరాల విస్తీర్ణంలో 57 అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మించారు. నింగిలోని మేఘాలను ముద్దాడుతున్నట్లుగా ఉండే ఈ భవనం ఆ ప్రాంతానికే కాదు, సిటీకే హైలైట్గా నిలుస్తూ ల్యాండ్ మార్క్ మారనుంది. ప్రస్తుతానికి భవన నిర్మాణం పూర్తి కాక తుది మెరుగులు దిద్దుతున్నారు. చూసారుగా బిబాల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.